1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। ప్లీజ్ దగ్గరగా రా. అరే అరే చెప్పానుగా, నువ్వు దూరంగా ఉంటేనే బాగుంటావు. ఏంటి నువ్వు ఒకసారి మన చుట్టూ చూడు, అందరూ ఎంత హ్యాపీగా రొమాంటిక్గా ఉన్నారో. నీకేమన్నా పిచ్చా? అట్మాస్ఫియర్ బాగుందని నాకు కూడా తెలుసు, కానీ పబ్లిక్ ప్లేస్లో ఇలా చేయడం బాగుండదు. మీరేం చేస్తున్నారు? సారీ. సారీ ఏంటి సార్? మీకు తెలియదా ఇక్కడ కెమెరాతో రికార్డ్ చేయకూడదని? మీకు రూల్స్ గురించి తెలిసే ఉండాలిగా. నేను రికార్డింగ్ ఆపేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కరెక్ట్గా రాసావు. కరెక్ట్. అరే మీరా సార్, రండి. డాడీ మై మిట్టు. డాడీ మీరు ఇంత త్వరగా వచ్చేసారు? మీరు ఢిల్లీ నుంచి ఎల్లుండి వస్తా అన్నారు కదా. అరే మీ మమ్మీకి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? మర్చిపోయావా, ఈరోజు మీ మమ్మీ బర్త్డే. ఓ గుర్తొచ్చిందా? అందుకనే నేను మీ మమ్మీని సర్ప్రైజ్ చేయడానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఓ డాడీ సో గుడ్. మై మిట్టు. సార్ మేడం గారు ఇంట్లో లేరండి. ఇంట్లో లేదా? సునీత ఎక్కడికి వెళ్ళింది? సార్ ఎక్కడికో చెప్పి వెళ్ళలేదు. ఇంత లేట్ అయింది? 12 అవటానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. సరే సరే నేను వెళ్తాను, టైం 12 అయింది. డార్లింగ్ ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టైం 12 అయింది, నేను వెళ్ళొద్దా? రోజు కలుస్తూనే ఉన్నాం కదా. అబ్బా వదులు. ఓకే ఓకే డార్లింగ్, ఎందుకంత కోపం? కోపంలో కూడా రొమాంటిక్గా ఉన్నా తెలుసా. అయినా నువ్వు సీరియస్గా కోపంగా చూస్తే నాకు ఇష్టం ఉండదు. సరే బాబు, ఐఎమ్ సారీ. నౌ గివ్ మీ ఎ హగ్. మై స్వీట్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యా రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్.
ఇక్కడ అరవింద్ ఎవరు? సార్ నేనేనండి. మీరేగా ఫోన్ చేసింది? ఎస్ సార్. ఓకే, ఈవిడిలా పడిపోయి ఉంటాం ఫస్ట్ ఎవరు చూశారు? నేనే. మీరు ముందు చూసారా? ఎప్పుడు చూశారు? నిన్న రాత్రి. ఓకే, ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. నిన్న రాత్రి 11:30 తర్వాత నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి సునీత ఇంట్లో లేదు, ఎక్కడికో బయటకు వెళ్ళింది అనుకున్నాను. నిన్న తన బర్త్డే సార్. రాత్రి 12 గంటలైంది. మేమంతా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. తనకు ఫోన్ కూడా చేశాం, కానీ అవుట్ ఆఫ్ రీచ్ అని వచ్చింది. తర్వాత సుమారు 1 గంట ప్రాంతంలో నేను తనను వెతకడానికి బయటకు వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి సునీత శవంగా పడుంది. సార్ 1 మినిట్ సార్. పర్సులో ఈ బిల్ దొరికింది సార్. దీన్ని బట్టి ఈ అమ్మాయి ఈ హోటల్కే వెళ్ళింది అనిపిస్తోంది సార్. ఒక్కసారి బిల్లు చూడండి సార్, నిన్న డేట్ కూడా వేసింది సార్. ఒక ఫుల్ తందూరి చికెన్ తినడం ఒక్కరి వల్ల అయ్యే పని కానే కాదు సార్. అవును అభిజిత్, ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ని బట్టి ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయితో పాటు మరొకరున్నారన్నమాట. సార్ ఈ గిఫ్ట్ కూడా దొరికింది సార్. ఎవరు సునీతకు గిఫ్ట్ ఇచ్చినట్టున్నారా? చూస్తుంటే చాలా కాస్ట్లీ రింగ్లా ఉంది. శ్రీవాస్, మీకు ఈ రింగ్ అసలు ఎవరిదో ఏంటో తెలుసా? తెలీదు. పోనీ నిన్న రాత్రి ఈ అమ్మాయి ఎవరితో పాటుందో ఆ సంగతి అయినా తెలుసా? చూడండి సార్, నాకు ఈ ఉంగరం గురించి అసలు తెలీదు. సునీత నిన్న రాత్రి ఎవరితో ఉందన్న సంగతి కూడా నాకు తెలీదు. నేను తనను సర్ప్రైజ్ చేయడానికే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. తనే నాకు షాకిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. వివేక్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఇక మనం నిన్న రాత్రి ఈ అమ్మాయితో పాటు ఎవరున్నారో కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. కాస్త మీ వెయిటర్స్ అందరినీ పిలిపిస్తే ఓ చిన్న ఎంక్వైరీ చేయాలి. ఓకే సార్. ఈ ఫోటోని జాగ్రత్తగా చూడు. నిన్న రాత్రి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? జాగ్రత్తగా చూడు. ఏమైనా గుర్తొస్తుందా? లేదు సార్. నువ్వు చూసావా? ఎవరో ఒకరు చూసుండాలి కదా. నువ్వు? చూశాను సార్. ఈ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది. నిజమా? అవును సార్, నేనే తనకి ఫుడ్ సర్వ్ చేశాను. తందూరి చికెన్, మూర్గు ముసల్లం, జాఫరానీ పలావ్ మరియు రోటీ. ఆ అమ్మాయి తిన్న మెనూ గురించి కనుక్కోవడానికి మేము రాలేదు. ఒకసారి నువ్వు బాగా గుర్తు తెచ్చుకుని నిన్న రాత్రి ఆ అమ్మాయితో పాటు ఎవరైనా వచ్చారేమో చెప్పు. అవును సార్, తను ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఒక అబ్బాయి కూడా వచ్చాడు సార్. చూడటానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలో ఉన్నారు. చూడగానే నువ్వు వాళ్ళిద్దరిని భార్యాభర్తలని ఎలా చెప్పగలుగుతున్నావు? సార్ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా. అది సార్ చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది సార్. ఓకే ఓకే, సిగ్గుపడించాలి. ఓసారి ఈ ఫోటో చూసి తనతో వచ్చింది ఇతనేనేమో చెప్పు. కాదు సార్, ఈ వ్యక్తి అతను కాదు. అంటే ఈ అమ్మాయికి మరొకరితో ఎఫ్ఐఆర్ ఉందన్నమాట. ఇక లాభం లేదు జోసఫ్, వాడెవడో ఏంటో కనుక్కోవాలి. రా, ఆ రోజు రెస్టారెంట్లో అమ్మాయితో పాటు అబ్బాయి ఉన్నాడే, అతను స్కెచ్ వేయించు. జాగ్రత్త. ఓకే సార్. ప్లీజ్. ఓకే సార్. రండి. తన కళ్ళు ఎలా ఉన్నాయి? ఈ అమ్మాయి హత్య చాలా పదునైన కత్తితో చేయబడింది. షార్ప్ నైఫ్. ఇటు చూడండి. హంతకుడు హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి, ఆ కత్తి పైభాగం ఎడ్జెస్ ఈ విధంగా ఉన్నాయి. అభిజిత్,
యా జోసెఫ్. ఇతనే. ఓహో, వీడేనా లుక్లో హృతిక్ రోషన్లా ఉన్నాడు? ఎవడీడు? మన డేటా రికార్డ్ చెక్ చేశారా? ఇతను మన రికార్డ్స్లో లేడు. సార్, ఈ స్కెచ్ని మనం పేపర్లో వేద్దాం. వద్దు సార్, పేపర్లో వేస్తే వాడు సిటీ నుంచి పారిపోయే అవకాశం ఎక్కువ ఉంది సార్. బహుశా ఈ హత్య అరవిందే చేసుంటాడు సార్. తన వైఫ్ బిహేవియర్ గురించి ఈ అరవింద్కి ముందుగానే తెలిసిపోయి ఉంటుంది సార్. అవకాశం చూసుకుని మర్డర్ చేసుంటాడు. కానీ హత్య జరిగినప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడుగా. ఇలా కూడా జరుగుండొచ్చు కదా అభిజిత్. ఈ పని కోసం ఎవరినైనా హారి చేసుకొని తన మీద ఏమాత్రం డౌట్ రాకుండా ఇంట్లోనే ఉండిపోవచ్చుగా. హలో, వాట్? ఎక్కడ? మీరంతా పక్కకు వెళ్ళండి, వెళ్ళండి. ఈ ఇంటర్నెట్ మూలంగా జనాలు తెలివి మీరిపోయారు. సార్, ఆ, ఈ పర్స్ చూస్తుంటే హత్య చేసింది దొంగతనం కోసం కాదనిపిస్తుంది సార్. దొంగతనం చేయడానికి కాకపోతే మరి హత్య ఎందుకు చేసినట్టు? ఈ రోజుల్లో వయసులో ఉన్న అమ్మాయిలే రిస్క్లో పడుతున్నారు. సార్, ఐడి కార్డ్ చూడండి. మాలిని, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అవును, మాలిని నా భార్యే, కానీ మేమిద్దరం త్వరలో డైవర్స్ తీసుకోబోతున్నాం. బాస్, మీరు ఏమీ అనుకోకపోతే మీరు డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకున్నారో చెప్పగలరా? అది తన ఆఫీసులో వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆఫీసులో ఆవిడికి మరొకరితో ఎఫ్ఐఆర్ ఉందన్న సంగతి మీకెలా తెలిసింది? ఏంటి మీరు మాట్లాడేది? ఏంటిదంతా? నో మోర్ పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. చూడు బాస్, మీ బాధను మేమంతా అర్థం చేసుకోగలం, కానీ ఇది మర్డర్ కేసు. ఇలా ఎంక్వైరీ చేయక తప్పదు. నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. అడిగి నన్ను డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు మీకు. అది కూడా నా భార్య గురించి. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరి మధ్య ఒకరికి సంబంధాలే లేవు. మాకున్నది ఒక్కగానే ఒక కొడుకు. వాడిని ఏ రకంగా సెటిల్ చేయాలన్నదే మా బాధ. ఐఎమ్ వెరీ వెరీ సారీ బాస్. మీరేమీ అనుకోకపోతే ఆఫీసులో మీ వైఫ్తో ఎఫ్ఐఆర్ నడుపుతున్న అతని పేరేంటో చెప్పగలరా? వాడి పేరు రమేష్. అరే యార్, ఈ మర్డర్ కేసుతో విసిగిపోయాను. ఈ ఆడవాళ్ళను మర్డర్ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుందో ఏంటో. ఏమైంది సార్, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అరే వివేక్, ఈ రోజు ఇంటికి త్వరగా వెళదాం అనుకున్నాను. నా వైఫ్తో కలిసి కామెడీ సర్కస్ చూద్దాం అనుకున్నా. కామెడీ సర్కస్? ఈ కామెడీ సర్కస్ ఎక్కడుంది సార్? అరే, నీ కామెడీ సర్కస్ గురించి కూడా తెలీదా? మోసపేట వై జంక్షన్ దాటుతావా? ఆ వై జంక్షన్ దాటగానే రైట్ సైడ్ లో ఉంది. అరే సార్, మీరింతలా చెప్తున్నారంటే ఆ ప్రోగ్రామ్ లో స్పెషల్ ఏంటి? ఇప్పటి వరకు సెలబ్రిటీస్ లైవ్ ప్రోగ్రామ్ చేస్తుండగా, ఆడుతూ పాడుతుండగా, ఏడిపిస్తుండగా చూసుంటాం. కానీ వాళ్ళు మొట్టమొదటిసారి జనాలు నవ్వించడం చూడొచ్చు. ఈ షోలో కేవలం వాళ్ళు నవ్విస్తారు. వాళ్ళు నవ్వించగలుగుతారో లేదో నేను చూడాలనుకుంటున్నాను. సార్, మీరు చివరిసారిగా ఎప్పుడు నవ్వారు సార్? 15 సంవత్సరాల క్రితం నా వెడ్డింగ్ డే రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నా భార్య నవ్వే అవకాశం ఇవ్వలేదు. సార్, ఒక ఇంపార్టెంట్ విషయం సార్. ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మాయి కూడా మరొకరితో ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరితో? తన ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్తో సార్. అవునా? ఇది నీకెలా తెలిసింది? ఎంక్వైరీకి వెళ్తే తన హస్బెండే స్వయంగా చెప్పాడు సార్. అవునా? ఎవరు, ఏమిటన్నది ఏమైనా చెప్పారా? ఎస్ సార్, అతని పేరు రమేష్ అండి. రమేషా? ఎస్ సార్. వివేక్, కాస్త మహానుభావుని లోపలికి తీసుకురా. సార్, ఆ ఇద్దరు అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిన కలియుగ శ్రీకృష్ణుడు ఇతనే సార్. సార్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అది కాసేపట్లో తెలుస్తుందిలే. కొందరు ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేక ఏడుస్తుంటే నీకు ఇద్దరితో అఫైర్స్ కావాల్సి వచ్చిందా? ఏ జోడు గుర్రాల స్వారీ కావాలా? సార్, నా మాట నమ్మండి సార్. నేను ఎవరిని హత్య చేయలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. లేమని చెప్తున్నాగా. లే. అయితే చెప్పు, ఆ మాలిని సునీతలను ఎందుకు హత్య చేశావు? దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను సార్, నేనెవరిని చంపలేదు సార్. నేనిద్దరు అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న మాట నిజమే సార్.
కానీ సార్ మీరే ఆలోచించండి సార్, నేనెందుకు హత్య చేస్తాను సార్? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది. ఏ ఇద్దరు అమ్మాయిలతో నాకు అఫైర్ ఉందో వాళ్ళిద్దరు మర్డర్ అయ్యారు. కానీ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇట్ వాజ్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ అది నిజంగా కోఇన్సిడెన్సా కాదా అన్నది ఇప్పుడే తెలిసిపోతుంది. ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఎస్ డాక్టర్. వాట్? మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం. ఈ చేతి మీద లైట్గా ఉన్న ఈ గుర్తును చూసారా సార్? చూశాను, కానీ అదేంటి? ఈ ప్రింట్ ఏ వస్తువుదంటే మాలిని చనిపోవడానికి ముందు పట్టుకున్న వస్తువుది. బహుశా అది హంతకుడిదై మాలిని చేతుల్లోకి వచ్చుంటుంది. తను చాలాసేపటి వరకు దాన్ని గట్టిగా గుప్పెట్లో పట్టుకుని ఉంటుంది. ఈ ప్రింట్ క్లియర్గా లేదు. ఇవి క్లియర్గా కనిపించే మార్గం ఉందా? ఖచ్చితంగా సార్. నా దగ్గర ఓ లేజర్ మెషిన్ ఉంది. దాంట్లో మనం దీన్ని మ్యాగ్నిఫై చేసి చూడొచ్చు. గుడ్. మరి మంచి పనికి ఆలస్యం ఎందుకు? కానివ్వండి. ఇదేదో బ్యాడ్జ్లా ఉంది. ఇంకాస్త క్లియర్గా కనిపిస్తే. ఏమేం జోసఫ్? అడుగుతుంది నిన్నే జోసఫ్. సారీ సార్, ఏం లేదు. ఏం లేదా? మరి ఆ బ్యాడ్జ్ని అంత పర్టికులర్గా ఎందుకు చూస్తున్నావు? ఊరికే సార్. ఊరికే కాదు జోసఫ్, నాకు తెలిసి ఈ బ్యాడ్జ్ నువ్వు ఇంతకు ముందే ఎక్కడో చూసుంటావు. లేదు సార్, అలాంటిదేం లేదు. జోసఫ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నావు. లేదు సార్. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఉన్నట్టుండి జోసఫ్కి ఏమైనట్టు? ఏముంది నీ చేతిలో? చేతిలోనా? చేతిలో ఏం లేదు. జోసెఫ్, ఏమైంది నీకు? ఏం దాచిపెడుతున్నావు? అభిజిత్, నేను నీ దగ్గర ఎందుకు దాస్తాను? వై? ఈ బ్యాడ్జ్ నీ దగ్గర ఉందేంటి? జోసెఫ్, అసలు ఈ బ్యాడ్జ్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో కనీసం నాకైనా చెప్పు. నీకు హంతకుడు ఎవరు తెలుసా? ఓకే, నీకు హంతకుడు ఎవరో తెలియకపోయినా కనీసం ఈ బ్యాడ్జ్ గురించైనా కొద్దో గొప్ప తెలుసుండాలిగా. ఈ బ్యాడ్జ్ మనకు ఎంత ఇంపార్టెంట్ క్లూనో నీకు తెలుసు జోసెఫ్. ఇంత తెలిసి దీని గురించి నువ్వు ఎందుకు చెప్పట్లేదు? నేను అడుగుతోంది నిన్నే జోసెఫ్, గోడల్ని కాదు. అసలు ఈ బ్యాడ్జ్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో ఇప్పటికైనా చెప్పు. నిన్నే అడిగేది. ఈ బ్యాడ్జ్ నాకు ఎప్పుడు వచ్చిందంటే పూణే ఆర్ఫనేజ్ ఫౌండేషన్ నుండి నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పుడు. ఏంటి? మరి ఇంతకాలం నుంచి మా దగ్గర ఎందుకు ఈ విషయం దాచిపెట్టావు? ఎప్పుడు అవసరం రాలేదు. ఈ బ్యాడ్జ్ ఏ స్టూడెంట్స్కి ఇస్తారంటే స్కూల్ నుండే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి. నేను అలాంటి స్టూడెంట్స్లో ఒకరిని. జోసెఫ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ జోసెఫ్. ఏదో డౌట్ వచ్చి. ఇట్స్ ఓకే.
కానీ జోసఫ్, మీ స్కూల్లో స్టూడెంట్స్ చాలా మంది ఉంటారుగా, హంతకుడు ఎవరైనా వెతుకుతాం? ఈ బ్యాడ్జ్ మీద ఉన్న ఇయర్ అండ్ రోల్ నెంబర్తో. గుడ్ క్లూ. కమాన్, ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్దాం. మన దగ్గర ఈ ఒక్క క్లూ మాత్రమే ఉంది. దీంతోనే మనం నేరస్తుని పట్టుకోవచ్చు. సార్, మనకు ఇంపార్టెంట్ క్లూ దొరికింది సార్. జోసఫ్, నువ్వు ఇంతకు ముందు సడన్ గా బయటికి ఎందుకు వెళ్ళిపోయావు? సార్, అది నేను అభిజిత్, ఇందాక నువ్వు జోసఫ్ కి బ్యాడ్జ్ గురించి డీటెయిల్స్ తెలుసు. ఈ బ్యాడ్జ్ గురించి డీటెయిల్స్ తెలుసా? జోసఫ్, మరి నేను ఇందాక అడిగినప్పుడు ఆ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు? హంతకునికి సంబంధించి మన దగ్గర ఉన్న క్లూ ఇదొక్కటేనని నీకు తెలుసు కదా? అయితే చెప్పు, ఈ బ్యాడ్జ్ గురించి నీకేం తెలుసు? సార్, ఈ బ్యాడ్జ్ మమతా ఫౌండేషన్ ఆర్ఫనేజ్ది సార్. అది పూణేలో ఉంది. మమతా ఫౌండేషన్ పూణేలోదా? ఆ ఫౌండేషన్ గురించి నీకెలా తెలుసు? సార్, అది నేను సార్, ఇప్పుడు ఆ విషయాల కన్నా మనకి ఈ బ్యాడ్జ్ ఇష్యూ చేసిన ఇయర్ ఏంటో, రోల్ నెంబర్స్ అవి తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఓకే, ఇయర్ అండ్ రోల్ నెంబర్. సార్, ఈ ప్రింట్ పైన ఏ సంవత్సరం అనేది మనకు తెలుస్తుంది. 1998. కొంచెం జూమిన్ చేయండి ప్లీజ్. 21. 21. ఈ నెంబర్ అర్థమేంటి? సార్, అంటే దాని అర్థం ఆ బ్యాడ్జ్ 1998 ఇయర్ది సార్. రోల్ నెంబర్ 21. సార్, 1998 అంటే 13 ఇయర్స్ క్రితం. జోసఫ్, ఆ మమతా ఫౌండేషన్ అడ్రస్ నీకు తెలుసు అనుకుంటాను. ఎస్ సార్. ఆ స్కూల్ ఎక్కడుందో నేను మీకు చెప్తాను. కానీ ఏంటి? కానీ మీతో పాటు నేను అక్కడికి రాలేను సార్. ఎందుకు జోసఫ్? చెప్పు. జోసఫ్, నువ్వు నీ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని విడివిడిగా ఉంచటం మంచిదని నా ఉద్దేశం. ఓకే అభిజిత్, నేను వస్తాను. గుడ్. జోసఫ్, గుడ్ డే సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. ఏం పని మీద వచ్చావు? సార్, అది ఓ కేసు విషయంలో ఇక్కడికి వచ్చాను. వీరు ఏసీపీ ప్రజుమన్. నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ టూ. కేసు విషయంలోనా? నాకేం అర్థం కాలేదు. ప్రొఫెసర్ గారు, 1998 ఇయర్లో ఇక్కడి నుంచి ఎంతమంది అయితే పాస్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కాస్త ఇవ్వగలరా? 98 బ్యాచా? 1998. ఒక్క నిమిషం వినయ్, 98 బ్యాచ్ రిజిస్టర్ తీసుకురా. ఎస్ సార్. ఇప్పుడే తీసుకొస్తాడు. థ్యాంక్ యూ. జోసఫ్, ఇంకా ఏంటి విశేషాలు? అంతా బాగుంది సార్. చాలా రోజుల తర్వాత స్కూల్కి వచ్చావు. అవును సార్. ఏం ప్రాబ్లం లేదుగా? లేదు సార్. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? సార్, ఈ జోసఫ్ ఇక్కడేం చేస్తున్నాడు? ఒక్క నిమిషం ఆగండి. తను కేసు విషయంలో ఇక్కడికి వచ్చాడు. మీరు వెళ్ళండి. ఇతను పోయినసారి వచ్చినప్పుడు కూడా కేసు విషయంలోనే వచ్చాడు. క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా కేసు విషయంలో అమర్కి ద్రోహం చేశాడు. నేనా? నీ మూలంగా అమర్ ఈ రోజు జైల్లో ఉన్నాడు. జోసఫ్, వాట్స్ గోయింగ్ ఆన్? సార్, అమర్ టెర్రరిస్ట్ సార్. అందుకే నేను అతను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు ఆ కేసులో తన భార్యను ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? అది చెప్పు. ఇక చాలే, ఆపండి. మీకు చేతులెత్తి దండం పెడతాం. సార్, మీరు మధ్యలో రాకండి సార్. ఈ జోసఫ్ కారణంగానే అమర్ తన భార్యను చంపేశాడు. జోసఫ్, ఈ విషయాన్ని ఇన్నాళ్ళు మా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకు? సార్, అది ఇంతవరకు చాలా ఓపిక పట్టాను. ఇప్పుడు నేను చెప్తాను. అమర్ ఓ టెర్రరిస్ట్ అని తన భార్య నాకు చెప్పింది. అమర్ భార్య తన ప్రాణాలు ఏమాత్రం లెక్క చేయకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. తనకి ముందే తెలుసు అమర్ జైలుకి వెళ్తాడని. కానీ అమర్ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తను మాత్రం నాకు తన భార్యకేదో ఎఫ్ఐఆర్ ఉందనుకున్నాడు. అందుకే అమర్ తన భార్య ప్రాణాలు తీశాడు. నేను ఒప్పుకుంటాను. నాకు తెలుసు అమర్ మీ అందరికీ దేవుళ్లాంటి వాడని. తను ఈ స్కూల్కు చాలా డొనేషన్లు ఇచ్చాడు. కానీ నేను నా వృత్తి ధర్మాన్ని పాటించాను. తను నా ఫ్రెండ్, నా బ్రదర్ లాంటి వాడు. తనని అరెస్ట్ చేసినప్పుడు నేనెంత బాధపడి ఉంటాను? జరిగిన విషయం ఏంటో మీ అందరికీ చెప్పాను.
ఇప్పటికీ నేను చేసిన తప్పని మీకు అనిపిస్తే మీరందరూ నన్ను ఏదైనా చెయ్యొచ్చు. జోసఫ్, కామ్ డౌన్. జోసఫ్, ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావు. వీళ్ళందరి తరపున నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. సార్, మీరు మా గురువు గారు, అలా మాట్లాడకూడదు. నేను అస్సలు అనుకోలేదు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని. వదిలేండి సార్, ప్లీజ్ ఫర్గెట్ ఇట్. 98 బ్యాచ్ రిజిస్టర్. సార్, రూల్ నెంబర్ 21 నితిన్ కేజ్ సార్. శుభం అపార్ట్మెంట్స్ 305/21 భానుమార్గ్, బాబుపడ, అంధేరి వెస్ట్. సార్, థ్యాంక్స్ అలాట్ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఎవరండి మీరు? మేము సిఐడి వాళ్ళం. రండి. నితిన్ ఇంట్లో ఉన్నాడా? అది తన ఇంట్లో లేడు. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. వాట్ యు మీన్? మీరు అనేదండి? నితిన్ చనిపోయి ఇప్పటికే 6 నెలలు అవుతుంది. ఓ మై గాడ్. ఎలా చనిపోయాడు చెప్పగలరా? తను సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటి? తన భార్య తనను మోసం చేసింది. తను ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆ బాధను నితిన్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఒకసారి మీరు ఈ స్కెచ్ చూసి ఇతను ఇదివరకు ఎక్కడైనా చూసారేమో చెప్పండి. లేదండి, ఇతను చూడటం ఇదే మొదటిసారి. అంటే ఈ బ్యాడ్జ్ వేరెవరి దగ్గర ఉందన్నమాట. ఎవరి దగ్గర ఉందో కనుక్కోవాలి. జనాలంతా నిజమే చెప్తున్నారు. మన దగ్గర ఏ క్లూ లేదు. కానీ మనం ఏం చేయగలుగుతాం? ఆ హంతకుడి బ్యాడ్జ్ ప్రింట్ తప్ప మన దగ్గర ఏ క్లూ లేదు. లెట్స్ చెక్ ఇట్ అవుట్. 3 హత్యలు జరిగాయి. సునీత, అంధేరి, మాలిని, మలాడ్, పాయల్, శాంటా క్రూజ్. ఈ 3 హత్యల్లో ఒక విషయం కామన్ గా ఉంది. అది ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్. హంతకుడు ఒకడే, కానీ తన టార్గెట్ మాత్రం భర్తల్ని మోసం చేస్తున్న అమ్మాయిలే. ఈ అమ్మాయిల ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ పెట్టుకోవడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? బహుశా వాళ్ళ హస్బెండ్స్తో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. మేబీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో ఏదైనా ప్రాబ్లం. బహుశా ఏదైనా పాత ఫేరేమో, ఓల్డ్ ఫ్లేమ్. డబ్బు కోసం కూడా అయ్యుండొచ్చు సార్. సార్, ఒంటరితనం అయ్యుండొచ్చు. One thing. Only one thing that we are missing. ఏమై ఉంటుంది? ఈ 3 అమ్మాయిలకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. కానీ ఒకరితో ఒకరికి ఏమాత్రం పరిచయం లేదు. ఈ చనిపోయిన అమ్మాయిల్లో 2కి ఒక్కడే బాయ్ ఫ్రెండ్, కామన్ బాయ్ ఫ్రెండ్. వీళ్ళ 3కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నట్టు వీళ్ళను చంపిన వాడికి ఎలా తెలిసినట్టు? ఎంక్వైరీ చేయండి. ఈ 3 అమ్మాయిల పెళ్లిళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ లో జరిగాయి? వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఇక వాళ్ళ అఫైర్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి? ఈ 3 హత్యలను కనెక్ట్ చేసే పాయింట్ ఖచ్చితంగా ఏదో ఉంది. మనం ఈ 3 అమ్మాయిల పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందే. ఒకసారి మీరు ఈ 2 ఫోటోలు చూసి
వీళ్ళని గుర్తుపట్టగలరేమో చెప్పండి. కష్టమే సార్. ఛే, ఒకవేళ మీ వైఫ్ మీతో ఎప్పుడైనా తన ఫ్రెండ్స్ గురించి చెప్పిందా? ఐ మీన్ పాయల్, సునీత అనే అమ్మాయిల గురించి చెప్పిందా? పాయల్, సునీత, ఈ పేరు నేను మొదటిసారిగా వింటున్నాను సార్. ఛే, ఏమీ తెలియనివాడు పెళ్ళిందుకు చేసుకుని. అరవింద్, నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? జాగ్రత్తగా చూడు. లేదు సార్. చూడలేదా? షూర్. మమతా ఫౌండేషన్. మిస్టర్ కిషోర్, ఈ లెటరు మీ ఇంట్లో ఏంటి? అవును, ఇది మమతా ఆర్ఫనేజ్ నుంచి వచ్చిన లెటరు. అక్కడి నుంచే నేను వీడిని అడాప్ట్ చేసుకున్నాను. మీరు అడాప్ట్ చేసుకున్నారు? అవును. అది ఈ మమతా ఫౌండేషన్ నుంచి? అవును. కానీ ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? అది ఎంక్వైరీ కోసం. ఒక నిమిషం. జోసఫ్, మనకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. హంతకుడు ఎవరో తెలిసిందా? లేదు జోసఫ్, కానీ నువ్వు ఓ పని చేయి. అరవింద్కి మమతా ఫౌండేషన్స్తో ఏదైనా లింక్స్ ఉన్నాయేమో వెళ్ళి ఎంక్వైరీ చేయి. ఓకే. అరవింద్ సార్, ఈ మమతా ఫౌండేషన్తో నీకేమైనా సంబంధం ఉందా? అవును, ఆ ఫౌండేషన్ నుంచే నేను మా అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నాను. ఓ, థ్యాంక్స్. హంతకుడు ఎలాంటి వాడంటే రికార్డ్స్ నీపాటికి చెక్ చేసి ఉంటాడు. హలో బాస్, మీ ప్రొఫెసర్ గారు ఉన్నారా? అది సార్ లేరు, బయటికి వెళ్ళారా? ఈజ్ ఇట్? మేము కొన్ని రికార్డ్స్ చెక్ చేయాలా? రికార్డ్స్ అంటే సార్ క్యాబిన్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అభిజిత్, సార్ లేకుండా రికార్డ్స్? ఏదేమైనా రికార్డ్ చెక్ చేయక తప్పదుగా. రండి, ప్రతి రికార్డ్ని క్లియర్గా చెక్ చేయండి. వెళ్ళండి. అభిజిత్, ఈ ఫైల్లో ఇక్కడ నుండి పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లున్నాయి. కొన్ని పేర్ల మీద మార్కర్ పెన్తో సర్కిల్ చుట్టుంది. అరవింద్, కిషోర్, మై గాడ్, ఇతని వైఫ్ కూడా. ఇలా రౌండప్ చేశారు అంటే? సార్, ఈ లెటర్స్ దొరికాయి సార్. ఇందులో కొందరు పిల్లలు వాళ్ళ మదర్స్, కొందరు వ్యక్తులు వాళ్ళ భార్యల బయట అఫైర్స్ గురించి లెటర్స్ రాశారు సార్. సార్, ఈ చిప్ దొరికింది. చిప్? మెమరీకో మొబైల్లో పెట్టి ఒకసారి చెక్ చేయి. సార్, ఈ అమ్మాయి సునీత. మాలిని. మై గాడ్, నెక్స్ట్ చూడు. తను పాయల్ కదా? వీళ్ళ వీడియో క్లిప్స్ ఈ ఫౌండేషన్లో ఉండవేంటి? ఒకవేళ స్టూడెంట్స్లో ఎవరైనా, లేక హంతకుడు మీ ప్రొఫెసరేనా? ఇదేంటి, ఇందులో ఇంకో వీడియో క్లిప్ ఉంది. ఇదేవరిది? హంతకుడి నెక్స్ట్ టార్గెట్ ఈ అమ్మాయి ఉండొచ్చు. జోసఫ్, వెంటనే రికార్డ్ చెక్ చేయి. ఈ అమ్మాయి ఎవరో ఏంటో మనం తెలుసుకోవాలి. బహుశా తన భర్త పేరు ఉండుంటుంది. పేరు మీద సర్కిల్. ఇదే తన అడ్రస్. గ్రేట్, కమ్ ఆన్, లెట్స్ గో. నువ్వా? ఎవరు నువ్వు? ఆగో! సార్, సార్, ఏంటిది? సార్,
నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇదంతా మీరే చేశారా? ప్రొఫెసర్ తను వదిలే. అభిజిత్ వద్దు ప్లీజ్. నేను రఘునందతో మాట్లాడతాను No, Joseph. ఇక delay చేయడం మంచిది కాదు. ప్లీజ్ వద్దు ప్లీజ్ ఒక్క నిమిషం. No, వద్దు Joseph. వద్దు Hey! అభిజిత్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ తనను వదిలేయండి సార్. లేదు జోసఫ్, జరగాల్సిందంతా జరిగిపోయింది. సార్ ఇప్పటికీ మించిపోయిందే లేదు. మీకు తక్కువ శిక్ష వేయించడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను సార్. నన్ను రక్షించే ప్రయత్నం చెయ్యకు జోసఫ్. నా టైం అయిపోయిందని నాకు తెలిసిపోయింది. కానీ సార్ మీరు ఇలా ఎందుకు చేశారు? వాళ్ళని ఎందుకు చంపారు? నా ఆశ్రమం పిల్లలందరికీ తల్లి ప్రేమ దొరకాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయిలు నా ఆశ్రమ పిల్లల జీవితాలను ఏమాత్రం లెక్క చేయలేదు. అంటే సార్ నేను నా స్టూడెంట్స్ని నేను సొంత బిడ్డలా చూసుకున్నాను. ఎవరినైతే నేను పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించానో వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ బాధలు నాతో పంచుకునేవాళ్ళు. ఆ నితిన్ కూడా వాళ్ళ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. సార్ నేను కూడా మీ స్టూడెంట్నే సార్. నేను మీ బిడ్డనే సార్. నీకోసం కేవలం నా బిడ్డ కోసం. నన్ను వదిలిపెట్టు జోసఫ్, వదిలిపెట్టు. త్వరగా మై గాడ్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.